guys, welcome back to our channel। तो हम आ गए हैं वापस बिल्कुल एक न्यू मूवी के साथ। तो आज हम जिस मूवी पे रिएक्ट करने जा रहे हैं वो है कोर्ट स्टेट वर्सेस आर नोबडी। तो अगर हम लोग इसकी स्टारिंग की बात करें तो इसमें पी साई कुमार है, शिवाजी है, रोहिणी है। और देखा जाए ना, जो मोस्टली हम लोग ने जितनी भी साउथ की मूवीज देखी है उसमें फुल ऑन एक्शन होता है, जॉनरा बेसिकली सस्पेंस या फिर थ्रिलर इस पे ही होता है। लेकिन ये होने वाली है थोड़ी लीगल बेस पे, नाम से ही पता लग रहा है कोर्ट स्टेट वर्सेस आर नोबडी। एग्जैक्टली। और अगर हम इसके बजट की बात करें तो 4 से 5 करोड़ इस मूवी का बजट है और ये तेलुगु लैंग्वेज में है। वही, और इसी साल रिलीज हुई है ये मार्च में। तो देखते हैं कि कैसे होने वाली है। सुप्रिया भी देखिए, हम भी देखते हैं। लेट्स स्टार्ट। 2013 केस नंबर 16/2013 स्टेट रिप्रेजेंटेड बाय भीमुनिपट्टनम पुलिस स्टेशन वर्सेस मेट्टू चंद्रशेखर अलियास चंदू। ये तो काफी बच्चा लग रहा है। अंडर एज। क्या किया డిఫెన్స్ క్లోజింగ్ స్టేట్మెంట్. ఎక్యూజ్డ్ ఏజ్ దృష్టిలో పెట్టుకుని మైనర్ दिखा ఆ అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి జడ్జిమెంట్ దయార్థ హృదయంతో ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులోని ప్రాసిక్యూషన్ ఎవిడెన్సెస్, విట్నెసెస్ అండ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్ని పరిశీలించడం జరిగింది. టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్, ద ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ కేస్ విల్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ద ఓపెన్ కోర్ట్ ఆన్ ద నెక్స్ట్ హియరింగ్ డేటెడ్ 29 July 2013 at 10 AM. ओ अभी वापस से डेट आगे कर दी है। ఈ కుర్రోడికి శిక్ష ఎంత పడొచ్చు అంటావురా? 14 ఏళ్ళు పడే వరకు దాము ఊరికి అలా లేడు కదా బాబాయ్. 14 साल की జడ్జి మంచోడే కదా, ఒక 10 ఏళ్ళు ఇస్తాడేమో. ఏంటన్నా ఇది? ఒకటి 10 అంటాడు, ఒకటి 14 అంటాడు. నాకేం అర్థం కావట్లేదన్నా. ఏనా ఏం జరిగింది వాళ్ళ వాయిదాలో? వచ్చే సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారంట. ఫైనల్ జడ్జిమెంటా? ఏం తమ్ముడు, కేసేంటి? అదే అన్న, ఆ పోక్సో కేసు. ఇది ఆ తగరపోలసం మీద. అదే దాని గురించి నేను కూడా విన్నానండి, కొంచెం కష్టమే. మా వాడు ఏ తప్పు చేయలేదు సార్. कोई गलती नहीं है। మొన్న విజయవాడలో ఇలాంటి టఫ్ కేసే ఒకటి, మోహన్ రావు గారు అని సీనియర్ లాయర్ బలి డీల్ చేశాడయ్యా. అలాంటి లాయర్ ఎవరన్నా మీ వైపు ఉంటే బాగుండేది, ఏమన్నా చేసి ఉండేవాడు. ఆ మోహన్ రావు గారి నెంబర్ ఏమైనా ఉంటే ఇస్తారా సార్? ఇదేంటే బాబు, నేను ఏదో క్యాజువల్ గా అంటే 4 రోజుల్లో ఫైనల్ జడ్జ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు మీరు ఇలా ఆయన కేసు తీసుకోమంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఆయన ఈ 4 రోజులు వైజాగ్ లో ఏం చేస్తారన్న? అతని నెంబర్ ఏదంటే ఇవ్వు, వాళ్ళు బాధలేదు వాళ్ళే పడతారు. सही बात है। మోహన్ రావు గారి నంబర్ నా దగ్గర లేదు కానీ అతను అసిస్టెంట్ తేజ్ అని ఉంటాడు, మా వాడి దగ్గర నెంబర్ ఉంటుంది, అడిగి పంపిస్తాలే. यार ये है किस चीज का केस? मोहन राव ఇదొకసారి పట్టుకో. కేసు వాదిస్తే మనకి టేబుల్ ఇస్తారు, అప్పుడు మనం ప్రశాంతంగా తినొచ్చు. అంటే ఇక్కడ ప్రశాంతంగా భోంచేయాలన్నా కేసు కావాల్సిందే. కేసుల కోసం అంత కలలు కానేవాడివి కొటేషన్ చెప్తే రోజు ఇక్కడ పనిచేయడం ఎందుకు? బయటకెళ్ళి సొంతంగా ట్రై చేసుకోవచ్చు కదా. హలో, కొత్త లాయర్లో కేసు దొరకడం అంత ఈజీ కాదమ్మా. అదే మోహన్ రావు సార్ లాంటి పెద్ద లాయర్ దగ్గర కేసు గెలిచామనుకో, కేసుల గురించి మనం అడగాల్సిన అవసరం లేదు, అవే మన దగ్గరకు వస్తాయి. वही इसका ट्रेलर देखो। తేజ సార్ పిలుస్తుంది. సరే, क्यों बुला रहे भाई? कहीं उसको तो नहीं दे रहे हो केस? वो उसको कुछ केस नहीं देंगे। సార్ తేజ, నువ్వు త్వరగా భోంచేసి వెళ్ళి మన 304A కేసులో ఆ కట్ట కింద పెట్టించి లహరిని అక్కడ ఉండమని చెప్పు. ఓకే సార్. అలాగే నువ్వు వెళ్ళి ఆ 498A కేసులో అక్యూజ్డ్ యాబ్సెంట్ కారణంగా ఇంకో డేట్ తీసుకో, ఈ లోపునే వచ్చేస్తా. ఓకే సార్. లహరి, తొందర తిను. సార్ నిన్ను 304Aలో ఉండమన్నారు. హలో, ఎవరండి ఇందాక ఫోన్ చేశారు? సార్ నా పేరు షణ్ముఖ్ రెడ్డి. भाई మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం. మాదొక కేసు గురించి మోహన్ రావు గారితో మాట్లాడాలి. శుక్రవారం అంటే ఎల్లుండే కదా, మీరు శుక్రవారం సాయంత్రం వచ్చేయండి. ఎలాగో సాటర్డే సండే కోర్ట్ హాలిడే కాబట్టి సార్ మీతో డీటెయిల్ గా మాట్లాడతారు. అయితే మేము శుక్రవారం వచ్చి और वही केस है जो माइनर वाला है। శుక్రవారం రమ్మంటే ఎలా అన్నా? మన సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు కదా. అలా చెప్తే అసలు రావద్దంటారా? ट्रू। అందరు కేసులు వాదిస్తుంటే మనం కట్టం మార్చుకుంటాం. బాబాయ్, నీ ఆఫీస్ లో మురళి గారిని నోటరీ చేసి పెట్టమని అడిగారా? నీకు ఇచ్చి పంపిస్తా అన్నాడు, తెచ్చావా? ఆయన ఇచ్చాడుగా, నేను తీసుకురాలేదు బాబాయ్. ఏరా, నేను అసలు నోటరీలు ముట్టుకోను బాబాయ్, నువ్వు ఇంకెవరితో తెప్పించుకో. తేజ
అరే మా 304 క్రాసింగ్ ఒకటి ఉందిరా, సార్ వస్తున్నారు. మీ 304 గురించే మా సార్ కూడా మాట్లాడుతున్నారన్న. సెటిల్మెంట్ చేయకుండా మోహన్ రావు గారి కేసు ఎందుకు వారిస్తున్నారని ఇందాకే శేఖరాన్నతో ఇదే క్వశ్చన్ నేను అడిగితే, ఏ తేజ నీ పన్ను చూసుకో అది కాదన్న, అసలు ఈ కేసులు ఏం క్వశ్చన్లు అడుగుతారన్నా నాకు అర్థం కాదు. లారీ డ్రైవర్ యాక్సిడెంట్ చేసాడని క్లియర్ గా తెలుస్తుంది కదా. అరే కోటి, గెలిచే అవకాశం లేకపోతే మా సార్ ఏ కేసు తీసుకోర్రా. మోహన్ రావు గారు, కేసుని వాదించొద్దని మీకు చెప్పే హక్కు నాకు లేదు. బట్ ది అదర్ పార్టీ హ్యాస్ ఎ లాస్ ఆఫ్ లైఫ్. ప్లీజ్ షో సమ్ కైండ్నెస్. కైండ్నెస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ జస్టిస్. మేము లా కాలేజీలో చదువుకున్నప్పుడు కోర్ట్ హాల్ మోహన్ రావు జీ తో बहुत वो है, అవసరం లేదు, కానీ Straight forward. దయా జాలి కరుణ మాత్రం ఖచ్చితంగా వదిలేయాలని చెప్పారు. ఇప్పటికీ అదే చెప్తున్నా. యువర్ ఆనర్, ఇఫ్ యూ ప్లీజ్ అలౌ మీ, ఐ విల్ స్టార్ట్ విత్ మై క్రాస్ ఎగ్జామినేషన్. ప్రొసీడ్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. చనిపోయిన వెంకటరమణ అనే వ్యక్తి మీకేమవుతారు? మా నాన్నగారండి. ఆయనకి ఏం జరిగిందో చెప్పండి. రోడ్డు దాటుతుండగా లారీ గుద్ది చనిపోయారండి. మా సార్ ఏం క్వశ్చన్స్ అడతారో నేను చెప్పనా? యాక్సిడెంట్ జరిగిన చోట మీ ఊరి పేరుతో ఏదైనా సైన్ బోర్డు ఉందా? అదే మీ ఊరి जो जिसने प्रेडिक्ट किया था वही हो रहा है. ప్రాణం గుర్తు వేసిన బోర్డు ఏమైనా ఉందా? లేదండి. ఆ ప్లేస్ లో జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? అదే ఈ రోడ్డు మీద తెల్లగీతలు ఉంటాయి కదా, ఇక్కడ రోడ్డు దాటొచ్చు అని, సార్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటివి లేవు సార్. డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడా? లేదండి. మరి అతను ఏం తప్పు చేశాడు? ఎందుకు పెట్టారు ఈ కేసు? స్పీడ్గా వచ్చి గుద్దేశాడండి. యువర్ ఆనర్, Speed में था. ఆ హైవే మీద స్పీడ్ లిమిట్ 100, కానీ డ్రైవర్ 110 స్పీడ్ లో వచ్చాడని సెక్షన్ 304A నెగ్లిజెన్స్ ఇన్ డ్రైవింగ్ చార్జెస్ వేసి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. లారీ సీజ్ చేసిన టైంలో అందులో ఉన్న మెటీరియల్ వెయిట్ 8.2 టన్స్ అని అదే పోలీసులు ఫైనల్ డిక్లరేషన్ లో ఇచ్చారు. కానీ అకార్డింగ్ టు ద క్యాల్కులేషన్స్ ఆఫ్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం 8.2 టన్స్ లోడ్ ఉన్న ఒక లారీ వెళ్ళగలిగే మాక్సిమం స్పీడ్ 80. సో ఓవర్ స్పీడింగ్ కి ఛాన్స్ లేదు. ఉన్న స్పీడ్ ని స్లో చేయాలి అంటే అక్కడ ఈ జీబ్రా లైన్స్ గానీ సైన్ బోర్డ్స్ గానీ ఏమీ లేవు. హైవే भाई कितना चंट लॉयर है, और लॉयर चंटी होता है भाई. రోడ్డు దాటడమే తప్పు. అలాంటిది నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా రోడ్ సేఫ్టీ రూల్స్ ని పాటించకుండా వెంకట్రమణ చేసిన తప్పుకి లారీ డ్రైవర్ నారాయణ ఎందుకు కాంపన్సేషన్ కట్టాలి, ఎందుకు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలి? ప్రాసిక్యూషన్ దీనికి సమాధానం చెప్తే కేసు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ కోర్ట్ టు డిస్మిస్ ద కేస్ హియర్ ఇట్ సెల్ఫ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద సీజ్ వెహికల్ టు ద డ్రైవర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. Any questions? నో యువర్ ఆనర్. The prosecution has failed to prove section 304A and hence the case is dismissed. థ్యాంక్ యూ మై లార్డ్. అయినా మీ సార్ ఏం చెప్తాడో ముందు. True भाई. 3 ఏళ్ళుగా ఆయన దగ్గర పనిచేస్తున్నావు, ఎందుకన్నా ఒక్క కేసు కూడా वही. అబ్బా, ఇటు తిరిగి అటు తిరిగి ఇప్పుడు నువ్వు కూడా అక్కడికి వచ్చావా? అది కాదు. వాడు కరెక్ట్ గానే వచ్చాడు. అసలు నువ్వు చెప్పు, ఇవాల్టి కేసు నాకు ఇచ్చుంటే నేను కూడా సేమ్ ఆర్గ్యుమెంట్ చేస్తాను. सही बात है. చేస్తావు మరి क्यों नहीं दे रहे लेकिन इसको ఏమో सर्च. ఆయన నేను అడుగుతానని వెయిట్ చేస్తున్నాడేమో. ఇప్పుడు ఆఫీస్ కి కొత్త ల్యాండ్ డిస్ప్యూట్ కేసు వచ్చింది కదా, అది నేను और मेरे को చేస్తాను. लग रहा है वो माइनर वाला केस ये लड़ेगा. ఆయన ఛాంబర్ లో మంచి మూడ్ లో ఉన్నప్పుడు నాకు చెప్తావా? మెసేజ్ చేస్తావు కదా? చేస్తా. ఇది ఓ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు. నెక్స్ట్ వీక్ హియరింగ్ ఉంది. ఎవరు టేకప్ చేస్తారు? మురళి సార్, ఇప్పుడు నీ దగ్గర ఏం కేసులు ఉన్నాయి? ఒక చెక్ బౌన్స్, ఒక ఫ్యామిలీ కోర్టు, ఒక ల్యాండ్ డిస్ప్యూట్, ఒక 460 ఉన్నాయి సార్. రమణ నీ దగ్గర? సార్ यार ఈవ్ టీజింగ్ కేసు ఒకటి, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అండ్ థెఫ్ట్ కేసు ఒకటి ఉన్నాయి సార్. ఏమ్మా కృష్ణవేణి, నీ దగ్గర రేప్ కేసు వాయిదాలు వెంట వెంటనే పడిపోతున్నాయి కదా? అవును సార్. ఈ కేసు నేనే టేకప్ చేస్తానులే. క్యారీ ఆన్. इसको क्यों नहीं दिया? उसको केस नहीं देते वो. वही. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు. సార్ నేను కూడా अब इसको कुछ कंडीशन देंगे. కేసు హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు ఓకే అంటే నేను ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు టేకప్ చేస్తాను సార్. నీకు ఇండివిజువల్ కేసు ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు తేజ, హ్యాపీగా ఇస్తాను. కానీ కేసు ఇచ్చే ముందు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. क्या? నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే కేసు ఇస్తాను. అడగండి సార్. లిజన్, ఒక ట్రాక్ మీద ట్రైన్ వెళ్తోంది. అదే ట్రాక్ మీద ఒక మనిషి ఉన్నాడు. నువ్వు ఆ ట్రైన్ ని ట్రాక్ మార్చే లీవర్ దగ్గర ఉన్నావు.
నువ్వు ఆ లీవర్ని పుల్ చేసావనుకో ఆ ట్రైన్ వేరే ట్రాక్ మీదకు వెళ్తుంది. కానీ అక్కడ కూడా 5 మనుషులు ఉన్నారు. వాళ్ళు చనిపోతారు. నువ్వు లీవర్ పుల్ చేయలేదనుకో ఈ ఒక్కడు చనిపోతాడు. సో ఇప్పుడు చెప్పు, ఈ ఒక్కడిని కాపాడతావా, ఆ 5 కాపాడతావా? సార్ ఆ ఒక్కడి ప్రాణం కంటే ఆ 5 ప్రాణాలు ఇంపార్టెంట్ కదా సార్. ఆబ్వియస్లీ. సో నేను 5 కాపాడతాను సార్. कुछ बोला ही नहीं. సంగతులు నీ కొడుకు కూడా కోర్టు బయట నోటరీలు చేసుకుంటూ మీ ఆయనలాగా మిగిలిపోతాడేమన్న భయం ఏమైనా ఉంటే తీసేయి. నీ కొడుకు ఇప్పుడు లాయర్ అయిపోతున్నాడు. ఏ మీ మోహన్ రావు కేసు ఇస్తానన్నాడా ఏంటి? ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టే. మళ్ళీ ఆ మోస్ట్ ఏంటి? ఓ క్వశ్చన్ అడిగాడు, దానికి సమాధానం చెప్పమన్నాడు. మరి నీ కొడుకు తెలివైనడు కదా, టక్కన చెప్పేశాడు. కేసు కూడా రేపు ఇచ్చేస్తాడు. మంచిది. తిన్నావా? ఇప్పుడే తిన్నా. నువ్వు తిన్నావా? నేను కూడా తిన్నానురా. अब मेरे को तो नहीं लग रहा देगी, बाकी पता नहीं. సార్ ఆ కేసు గురించి అడుగుదామని. తేజ, నువ్వు ఆ ఒక్కడిని చంపేసి 5 బతికిస్తావు కదా? అవును సార్. యాక్చువల్గా 5 యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తేజ. వాళ్ళు కొంతమందిని చంపేశారు. కేసు నడుస్తోంది. తప్పకుండా శిక్ష పడుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ ఒక్కడిని కాపాడతావా, ఈ 5 కాపాడతావా? సార్ ఆ 5 క్రిమినల్స్ కంటే ఈ ఒక్క ఇన్నోసెంట్ సివిలియన్ ప్రాణం ముఖ్యంగా సార్. సో 5 చంపేసి ఒక్కడిని కాపాడతాను సార్. పద వెళ్దాం. भाई क्या क्वेश्चन కాఫీ पूछता है. తీసుకుని ఆఫీస్కి వచ్చి. సార్ అది కేసు. ఓ, నువ్వు 5 చంపేసి ఒక్కడిని బతికిస్తావు కదా? అవును సార్. 600 కుటుంబాలున్న ల్యాండ్ ఉంది. దాన్ని ప్రైవేట్ పార్టీకి శాంక్షన్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ని 5 చంపేసి ఆ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడకుండా ఆపారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ కి ఈ 5 అవసరం తేజ. ఇప్పుడేం చేస్తావు? ఆ 5 కాపాడతావా, ఈ ఒక్కడిని కాపాడతావా? ఆ ఒక్కడిని చంపేసి 5 కాపాడతాను సార్. ये क्या वो कुछ और आंसर एक्सपेक्ट कर रहा है. क्या आंसर कर रहा है और वो क्यों नहीं दे रहा है? मुझे तो ये जानना है. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, అది కేసు గురించి చెప్తా అన్నారు. అది నువ్వు 5 కాపాడే ఆ ఒక్కడిని చంపేస్తావు కదా? అవును సార్. ఆలోచించి చూస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఈ 5 ఏ ల్యాండ్ కోసం అయితే రెబల్స్ గా మారారో ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చింది ఒక్కడున్నాడు కదా, వాళ్ళ నాన్నే తేజ. ఇప్పుడు చెప్పు, ఎవరిని బతికిస్తావు? ఆలోచించు. ये क्यों इसके साथ ऐसे कर रहा है? ये चाहता ही नहीं है इसको केस देना एक्चुअली. इधर भी वो ऐसे देख रहा है कि मेंटली है भी स्टेबल लड़ने. इधर से माँ पूछ रहे. అమ్మా, ఏం బాబు ఏంటి సంగతులు? ఏమంటున్నాడు మీ మోహన్ రావు కేసు గురించి? ఇచ్చాడా? ఇంకా లేదమ్మా. సర్లే, అన్నం తిన్నావా? లేదు, తింటా. ఏ గొంతు ఎలా ఉంది? ఏం లేదమ్మా, బానే ఉంది. ఏమన్నా అన్నాడా మీ మోహన్ రావు? నాన్నెందుకు నోటరీలు తీసుకుంటూ మిగిలిపోయాడో ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ఏంటి? ఏం లేదులేమ్మా, నేను మళ్ళీ చేస్తా. రే తేజ, इसका कहीं ना ईगो नीचे करने की, क्या पता उनको भी पता है कि ये ఎవరో వచ్చారు చూడు. वो मोहन राव इनका केस नहीं लड़ेगा और ये लड़ेगा. తేజ గారు, నేనే తేజ, చెప్పండి. మేము వైజాగ్ నుంచి ఓ వచ్చామండి. వైజాగ్, మీరే ఫోన్ చేశారు. కూర్చోండి. अब पता है. ఏంటి కేసు మీది? ఓ రన్నింగ్ కేసా? ట్రయల్ స్టార్ట్ అయిందా? సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ సార్. ఫైనల్ జడ్జిమెంటా? అసలు కేసు ఏంటి మీది? यार यहाँ तो मतलब समझ ही नहीं आ रहा है. जो तेजा है ना, वो जो मोहन राव के अंदर वो काम करता है, लेकिन शायद मोहन राव चाहता नहीं है तेजा को काम हाँ, करना. मे भी उनको देख रहे हैं, वो अभी एनालाइज कर रहे हैं कि वो लड़ने के काबिल है अभी या नहीं. और दूसरा चीज ये भी हो सकता है कि मोहन राव इसको तेजा को कंपटीशन समझते हैं अपना. बहुत ज्यादा क्यूरियोसिटी हो रही है, बढ़ रही है कि आगे क्या होने वाला है, उसको केस मिलेगा या नहीं मिलेगा. वही, सो देखेंगे वो अगले पार्ट में क्या होगा. सो फिर चलो 1 2 3 तो गाइस यही था हमारा रिएक्शन. आप लोगों को कैसा लगा प्लीज कमेंट करके जरूर बताइएगा. अगर अच्छा लगे तो प्लीज इस वीडियो को लाइक करिए, शेयर करिए, कमेंट करिए. और अगर इस चैनल पे नहीं हो तो सब्सक्राइब करिए. बाकी हम लोगों ने अपने इंस्टाग्राम हैंडल का लिंक डिस्क्रिप्शन में दिया, तो अगर आप वहां से हमें फॉलो करना चाहते हो तो कर सकते हो. तो मिलते हैं एक और न्यू वीडियो के साथ. तब तक Bye. बाय.